అదేనమ్మా మన అయ్యగారి ఆఫీస్ లో పనిచేయట్లేదు గోపి అని. ఈ మధ్యనే పెళ్ళైందటగా ఆయనకి. భార్యని సరిగ్గా చూడడం లేదట, విడాకుల వరకు వచ్చిందంట. అయ్యయ్యో. గోపి, గోపి, సార్ మీ కొత్త సంసారం ఎలా ఉంది? గుడ్ సార్, వెరీ గుడ్. వెరీ గుడ్. రేపు మధ్యాహ్నం నువ్వు మీ ఆవిడ మంటికి లంచ్కి రావాలి. ఎందుకు సార్ ఇంకోసారి? నో, ఇంకోసారి మరోసారి కాదు. రేపు మధ్యాహ్నం నువ్వు మీ ఆవిడ మంటికి భోజనానికి వస్తున్నారు. ఓకే? ఓకే. లంచ్కి పిలిచింది మా ప్రొపరేటర్, అంటే మనకి భోజనం పెట్టే ఆయన. అందుకని చక్కగా డీసెంట్ గా డ్రెస్ చేసుకో, అర్థమైందా? వెళ్ళు. ఇదిగో, వారికి మన గొడవల గురించి తెలియదు, తెలియకూడదు కూడా. వారి ముందు నువ్వు నేను ఎంతో అన్యోన్యంగా ఉండాలి. చాలా అన్యోన్యంగా ఉండాలండి. ఉండటం కాదు, ఉన్నట్టు నటించాలి. అలాగేనండి. నటించడం గురించి నీకు నేను చెప్పాలా? మీ కుటుంబమే పెద్ద డ్రామా కంపెనీ. చెప్పిందంతా విన్నట్టుగానే నటించి మీ నాన్నను మోసం చేయలా? ఆయన కుదిరేగా నువ్వు వెళ్ళెక్కడా? ఇదిగోండి. ఏం రామయ్య, బాగున్నావా? నమస్కారం బాబు గారు. బాబు గారు, తోటమాలి ఈడు చెప్పడం ఏంటని అనుకోకపోతే నేను మాట చెప్తాను బాబు. చెప్పు. మా లక్ష్యం అంటే అమ్మగారితో గొడవ పట్టడం అంత మంచిది కదా బాబు. సంసారం అన్న తర్వాత 190 ఉంటాయి బాబు. అందుకని ఒక ఇంట్లో ఉంటూ ఏరే పొయ్యిలెట్టుకుని వండు తింటాం అంత మంచిది కదా బాబు. అదంతా సన్నాసులు చేసే పని బాబు. నువ్వు నోరు మూసుకుని బంధు చూసుకోబ్బా. అటాయి బాబు, అటాయి బాబు. అలా ఏం రాజు, ఇవాళ కాన్వెంట్ లేదా? నేనచ్చి పొద్దున టిఫిన్ చేసావా? మీరు నాతో మాట్లాడరా? ఆంటీ నువ్వు కాయ పండ. థ్యాంక్స్ సార్, సెలవు తీసుకుంటాం. చూడు గోపి, పెళ్ళైపోయిన తర్వాత అవి లేవు ఇవి లేవు అని ఆలోచించుకుంటూ అనర్థాలు తెచ్చుకోవటం అవివేకం. అనుభవంతో చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. డ్రైవర్, చెన్నై ఎయిర్పోర్ట్ పోయినా. ఏమిటి గోపి, ఏమైంది? ఏం జరిగిందో దాన్ని అడగండి. నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకొస్తాను. అది ఒక క్షణం కూడా ఏంటో ఉంటాను వీలేదు. ఏమిటమ్మా, ఏం జరిగింది? లేదు బాబాయ్, కోవిల్లో నాకు తెలిసిన ముసలావిడ కనిపిస్తే ఆవిడతో నాకు అదంతా చెప్పుకున్నాను. ఎలా తెలిసిందో గాని వాళ్ళ ఆఫీసర్ గారింట్లో అందరికీ తెలిసిపోయింది. బాబాయ్, నేనంటే ఆయనకి బొత్తిగా ఇష్టం లేదు. నన్ను చూస్తే చాలు మండిపడిపోతున్నారు. కొన్నాళ్ళ పాటు నేను ఆయనకు దూరంగా ఉండటమే మంచిది. ఆడవాళ్ళని నా ముఖం చూస్తారే, అదే అయి ఉంటుంది, అడగండి. ఇల్లు ఎలకలా పోట్లాడుకుంటున్నారు, ఇదేలా? అవునవును, ఇదెలా? ఓరి చవట తద్దమ్మా, 3 నిద్రలు చేశారు.